ఎవరి గురించి చెప్తున్న? యేసు ప్రభు మాట్లాడిన మాటలు, ఆయన పుట్టుక, ఆయన 3.5 సంవత్సరాల సేవా కాలం, 30 సంవత్సరాల జీవితం, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన యొక్క ప్రత్యేకతలు, ఆయన యొక్క ప్రతి విషయాలు కూడా యేసు ప్రభు గురించి తెలియజేస్తా ఉన్నాడు. మరి యేసు ప్రభు సువార్తను పెట్టాలి కానీ ఎవరి పేరు పెట్టాడు? ముందు తన సేవకుణ్ణి దేవుడు గనపరిచాడు. ఎవరిని గనపరిచాడంట? సేవకుడు పేరు పెట్టాడు. మత్తయి సువార్త అని పెట్టాడు. యేసు ప్రభు సువార్త అని పెట్టుకోవచ్చుగా. పాత నిబంధనలో కూడా మీరు గమనిస్తే, ఎవరయ్యా నువ్వు అని మోషే అడిగితే ఏమంటాడంటే దేవుడు, నేను అబ్రహాము దేవుణ్ణి అంటే అబ్రహామును ముందు పెట్టి, హల్లెలూయా, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి చెప్పండి, ఏమంటాడంట? సేవకుని ముందు పెట్టి నిన్ను దేవుడు గణపరచును గాక, నిన్ను దేవుడు హెచ్చైన స్థితిలో ఉంచును గాక. చాలా మంది తగ్గించబడతారండి. మనల్ని మనం తగ్గించుకుంటే నా దేవుడు ఏం చేస్తాడంట? మత్తయిని కూడా ముందు తన సేవకుడు పేరు పెట్టి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక అని సేవకులు పేర్లు పెట్టి ఆ లోపల తను దాగి ఉన్నాడండి. స్తోత్రం కలుగునుగాక.